Hello, future Navodayans. Chapter number 3 Fractions, Equal Fractions, Simplification of Fractions, Addition, Subtraction, Multiplication, Division of Fractions, and Like and Unlike Fractions ని తెలుసుకుందాం. లాస్ట్ సెషన్లో వాట్ ఈజ్ ఎ ఫ్రాక్షన్, దాన్ని ఎలా రాయాలి, ఎలా డ్రా చేయాలి అన్న విషయాలు నేర్చుకున్నాం. ఈ సెషన్లో ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, లైక్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే విషయాలను తెలుసుకుందాం. ఇదివరకే మనం ఫ్రాక్షన్స్ని ఎలా డ్రా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనకి టూ ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి, 1/2 అండ్ 2/4. ఇందులో 1/2ని డ్రా చేయాలంటే ఏం చేయాలి, ఒక సింగిల్ యూనిట్ని తీసుకొని దాన్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత అందులో నుంచి ఒక పార్ట్ని మనం షేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఒక పార్ట్ని షేర్ చేయడం వల్ల ఈ ఫ్రాక్షన్ని మనం ఏమని పిలుస్తాం, 1/2 అని పిలుస్తాం. ఎందుకంటే టోటల్ పార్ట్స్ ఆర్ 2 అండ్ టేకెన్ పార్ట్స్ ఆర్ 1, రైట్. సో దిస్ ఈజ్ 1/2. ఈ 1/2ని మనం 2/4గా మార్చాలి. అదేంటి, దాన్ని ఎలా మార్చాలి అంటే, మీరు దీన్ని 1/2ని 2/4గా మార్చగలరేమో ఆలోచించండి. ఎలా చేయాలి అంటే, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్ని, ఇక్కడ మనకి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ కనిపిస్తున్నాయి, గ్రీన్ పార్ట్ అనేది ఒకటి, బ్లూ పార్ట్ అనేది ఒక ఈక్వల్ పార్ట్. సో ఈ టూ ఈక్వల్ పార్ట్స్లో ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్ని మళ్ళీ మనం డివైడ్ చేస్తే మనకి 2/4 వస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల సేమ్ గ్రీన్ పోర్షనే, బట్ 1/2గా ఉన్న ఫ్రాక్షన్ ఎలా మారిపోయింది, 2/4గా మారిపోయింది, అవునా. సో 1/2ని మనం ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల ఏమైంది, టోటల్ పార్ట్స్ ఆర్ 4 అండ్ టేకెన్ పార్ట్స్ ఆర్ 2. సో మన 1/2 అనేది 2/4గా మారిపోయింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకి 1/2ని 4/8గా ఎలా డివైడ్ చేద్దామో చూద్దాం. సో ఒక సింగిల్ యూనిట్ తీసుకోవాలి, దాన్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి అందులో నుంచి ఒక పార్ట్ని షేర్ చేయగా మనకి 1/2 వస్తుంది. దీన్ని 4/8గా మార్చాలి. 1/2ని 4/8గా మార్చాలి అంటే ఇక్కడ మీరు ఫ్రాక్షన్లో చూసుకుంటే 1 4లో మారుతుంది, 2 8గా మారుతుంది. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్, ఇది ఒక ఈక్వల్ పార్ట్, గ్రీన్ అనేది ఒక ఈక్వల్ పార్ట్. ఒక్కొక్క పార్ట్ని మనం ఎన్ని పీసెస్గా చేస్తే మనకి ఈ ఫ్రాక్షన్ అనేది 4/8గా మారుతుందో ఆలోచించండి. సో మనం ఈ 1/2లో ఉన్న ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అంటే గ్రీన్ని 4 పార్ట్స్ చేద్దాం, బ్లూని కూడా 4 పార్ట్స్ చేద్దాం. అలా చేయడం ద్వారా మనకి ఈ ఫిగర్ ఎలా మారుతుందో ఆలోచిద్దాం. ఇక్కడ ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఎన్ని, 8. టేకెన్ పార్ట్స్ అంటే మనం గ్రీన్గా షేడ్ చేసుకున్నవి ఎన్ని, 4. మనం తీసుకున్న పార్ట్స్ ఏవి చేంజ్ చేయలేదు, బట్ వాటి యొక్క నెంబరింగ్, అంటే మనం నెంబర్స్గా ఎలా అయితే రాస్తున్నామో ఆ నెంబరింగ్ మాత్రం మారిపోయింది. 1/2 కాస్త 4/8గా మారింది, కానీ దాని యొక్క వాల్యూ అయితే మారలేదు. ఇలా వాల్యూ సేమ్ ఉండి డిఫరెంట్ నెంబరింగ్ ఉన్న ఫ్రాక్షన్స్ని ఏమంటారు అంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే, దేనికైతే సేమ్ వాల్యూ ఉంటుంది బట్ వాటి యొక్క ఫ్రాక్షన్స్లో ఉండే నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయో వాటిని ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటారు. మరి ఈ ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఎలా రాయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలా అంటే, ఇక్కడ మనకి 2/3 కనిపిస్తుంది. ఈ 2/3కి ఈక్వల్ ఫ్రాక్షన్ 6/9 అవుతుంది. బట్ ఇది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుందో తెలుసుకుందాం. 2/3ని డ్రా చేయాలంటే టోటల్ పార్ట్స్ 3 ఉండాలి, దాంట్లో మనం 2 పార్ట్స్ని షేర్ చేయాలి. సో 2 పార్ట్స్ని షేర్ చేద్దాం. 2 పార్ట్స్ని షేర్ చేయడం వల్ల మనకి 2/3 అయితే వస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ అవర్ 2/3. ఈ 2/3ని మనం ఎలా మార్చాలి, 6/9గా మార్చాలి. 2/3ని 6/9గా మార్చాలంటే 2 6 అవ్వాలి, 3 ఏమో 9 అవ్వాలి. అంటే ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్ని, ఇందులో మనకి 3 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, 1 2 3. సో ప్రతి పార్ట్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్గా మార్చాలి. దిస్ ఈజ్ 1 2 3. ప్రతి ఈక్వల్ పార్ట్ని మనం 3 పీసెస్గా మార్చేసేయాలి. అంటే ఇది కూడా మళ్ళీ 1 2 3, ఇది కూడా 1 2 3. మనకి ఒరిజినల్ ఫ్రాక్షన్ని, అందులో ఉండే ప్రతి ఈక్వల్ పార్ట్ని ఎన్ని ఈక్వల్ పీసెస్గా చేస్తున్నామో దాంతో ఇంటూ చేస్తే, దాంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి దాని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు 2/3 ఉంది కదా, 2/3ని మనం ప్రతి ఈక్వల్ పార్ట్ని
3 పీసెస్గా చేసాం. అప్పుడు మనకి 6/9 అనేది వచ్చింది. ఇది 3 పీసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం దీన్ని 4 పీసెస్గా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్, దిస్ ఈజ్ ఈక్వల్ పార్ట్ 1, దిస్ ఈజ్ ఈక్వల్ పార్ట్ 2, దిస్ ఈజ్ ఈక్వల్ పార్ట్ 3. సో ప్రతి పీస్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ నెంబర్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4. సో మనం ప్రతి పార్ట్ని 4 ఈక్వల్ పార్ట్స్గా తయారు చేసాం. అలాగే ఇక్కడ కూడా 1, 2, 3 అండ్ దిస్ ఈజ్ 4. అలాగే ఇది కూడా 1, 2, 3, 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసాం. ఇప్పుడు మీరు ఈ ఫ్రాక్షన్ని చూసినట్లయితే దీనికి ఇప్పుడు మనం రాయాల్సిన నెంబరింగ్ చూద్దాం. టోటల్ పార్ట్స్ 4, 4, 4. టోటల్ పార్ట్స్ ఆర్ 12. టేకెన్ పార్ట్స్ 4, 4 + 4 = 8. అంటే సేమ్ ఫ్రాక్షనే, మనం ఇక్కడ గ్రీన్ కలర్ ఏం మార్చలేదు, బట్ వాటిని మనం డివైడ్ చేయడం బట్టి ఈ ఫ్రాక్షన్ 2/3 అనే ఫ్రాక్షన్ 8/12 అయిపోయింది. అదేవిధంగా మనం ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్ని 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 2/3 అనే ఫ్రాక్షన్లో ప్రతి ఒక్క ఈక్వల్ పార్ట్ని 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఇలా మనకి 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగా మనకి ఏ ఫ్రాక్షన్ వచ్చిందో చూడండి. టోటల్ పార్ట్స్ 1, 2, 3, 4, 5 అలా మనకి టోటల్ పార్ట్స్ ఏమో 15 ఉన్నాయి. అందులో షేడెడ్ పార్ట్స్ 10 ఉన్నాయి, రైట్. సో మన 2/3 అనే ఫ్రాక్షన్ 6/9 అయింది. అలాగే 8/12, 10/15 ఇవన్నీ కూడా సేమ్ కలర్డ్ పోర్షన్కి, బట్ మనకి డిఫరెంట్ నెంబర్స్ వస్తున్నాయి. కాబట్టి దీని యొక్క వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, బట్ దాని యొక్క నెంబర్స్ అనేవి మారుతున్నాయి. ఇటువంటి ఫ్రాక్షన్స్ని ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటారు. సో మనకి ఏదైనా నెంబర్కి ఈక్వల్ ఫ్రాక్షన్ కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2/3ని కింద పైన సేమ్ నెంబర్ 3తో ఇంటూ చేస్తే మనకి 6/9 వచ్చింది. మనం ఎప్పుడైతే 2/3ని 4 పార్ట్స్ చేసాము, అంటే కింద పైన ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే మనకు అప్పుడు 8/12 వచ్చింది. అలాగే సేమ్ ఈక్వల్ పార్ట్ని 5తో మల్టిప్లై చేస్తే 2/3ని కింద పైన 5తో మల్టిప్లై చేస్తే మనకి నెక్స్ట్ ఈక్వల్ ఫ్రాక్షన్ వచ్చింది 10/15. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకోండి, ఆ ఫ్రాక్షన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండిట్లో కూడా సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే మనకు అది ఈక్వల్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇలా జరిగేటప్పుడు దాని యొక్క వాల్యూ మాత్రం మారదు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ నెంబర్కైనా సరే ఈక్వల్ ఫ్రాక్షన్స్ని రాయొచ్చు. మనం ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు, బట్ పైన కింద రెండిట్లో కూడా ఆ నెంబర్ మల్టిప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7/3 అని ఉందనుకోండి, దీనికి ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాయాలి అంటే కింద పైన సేమ్ నెంబర్తో ఇంటూ చేయాలి. ఇది కూడా మన 14/6 అనేది కూడా 7/3కి ఈక్వల్ ఫ్రాక్షన్ అవుతుంది. 7/3 ఇంటూ 3/3 కూడా చేయొచ్చు. ఇది కూడా మనకి 7/3కి ఈక్వల్ ఫ్రాక్షన్ వస్తుంది. 7/3కి ఇంటూ 4/4 చేసినా వస్తుంది. 7/3 ఇంటూ 10/10 చేసినా సరే మనకి ఈక్వల్ ఫ్రాక్షన్ వస్తుంది. 7/3 ఇంటూ 14/14 చేసిన, 7/3 ఇంటూ 24/24 చేసిన, 7/3 ఇంటూ 89/89 చేసిన, 7/3 ఇంటూ 147/147 ఇలా కింద పైన మనం ఏ నెంబర్ అయినా చేయొచ్చు, బట్ కింద పైన సేమ్ నెంబర్తోనే ఇంటూ చేయాలి. అప్పుడు మనకి దాని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్ అయితే వస్తుంది, బట్ దాని యొక్క వాల్యూ అయితే మారదు. అలాగే సో ఇది అర్థమైన తర్వాత మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/5. సో 2/5కి ఏవైనా ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని కింద కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటే మనం ఇలా మల్టిప్లై చేయడమే కాదు, మనకి రివర్స్ ప్రాసెస్ అనగా మనకి ఏదైనా పెద్ద నెంబర్స్ ఉండేటప్పుడు వాటిని మనం డివిజన్ చేసి కూడా వాటి యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పటి వరకు మనం ఫిగర్స్ వేసేటప్పుడు వాటిని మనం డివైడ్ చేసాం కదా. ఇలా 10/20 ఉన్నదాన్ని 5/10గా మార్చడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది 10/20 అనుకుందాం. సో మనం దీన్ని ఇప్పుడు 20 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 20 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే దిస్ ఈజ్ 20 ఈక్వల్ పార్ట్స్. ఇందులో 10 పార్ట్స్ని షేర్ చేద్దాం. అంటే ఇవి 10 పార్ట్స్ని షేర్ చేసినట్టు అనమాట. సో 10 పార్ట్స్ని మనం షేర్ చేస్తే ఇప్పుడు మనకి ఇది 10/20 అయింది. అలాగే దీన్ని మనం 5/10గా మార్చాలి అంటే అర్థం ఏంటి, మనం ఈ లోపల ఇది తీసేసి జస్ట్ వీటిని ఇలా 5 ఈక్వల్ పార్ట్స్గా చూసామనుకోండి, అప్పుడు అది మనకి 5/10 అవుతుంది. అంటే
దీన్ని డివైడ్ చేయడం అనమాట. ఇందాక ముందు సెక్షన్లో మనం మల్టిప్లికేషన్ చేయడం చూసాం కదా, ఈ ఒకే నెంబర్తో ఇక్కడ సేమ్ నెంబర్తో డివైడ్ చేయాలి. అంటే డివైడెడ్ బై 2 చేయండి. డివైడెడ్ బై 2, 10/2 ఈజ్ 5, 20/2 ఈజ్ 10. అలాగే దీన్ని మళ్ళీ డివైడెడ్ బై 10 చేయండి. డివైడెడ్ బై 10, అప్పుడు మనకి 10 1 జా 1, 20 డివైడెడ్ బై 10 ఈజ్ 2, 1/2 వచ్చింది. అంటే ఏదైనా సరే మనకి ఫ్రాక్షన్ ఉండేటప్పుడు ఆ ఫ్రాక్షన్ని కింద పైన అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మనం ఇంటూ చేసినా లేదంటే డివైడెడ్ బై చేసినా సరే మనకి ఈక్వల్ ఫ్రాక్షన్స్ అయితే వస్తాయి. వాటి యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, బట్ అవి ఎప్పుడు కూడా ఈక్వల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. ఈ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఈ విషయం మీకు అర్థమైనట్లయితే ఈ 20/8 అనే ఫ్రాక్షన్ని ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాసి క్వశ్చన్ నెంబర్ 2కి కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈజ్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో మనకి చాలా దగ్గర ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ఫ్రాక్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. వాటిని మనం సింపుల్గా క్యాలిక్యులేషన్స్ చేసుకోవడానికి సింప్లిఫై చేయొచ్చు, అంటే చిన్నగా మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమే ముందు సెక్షన్లో నేర్చుకున్నది ఏంటి అంటే డివిజన్ చేయడం వల్ల ఏదైనా ఫ్రాక్షన్ని కింద పైన సేమ్ నెంబర్తో డివిజన్ చేయడం వల్ల వాటి యొక్క వాల్యూ అయితే మారిపోదు. కాబట్టి అలా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2/4 కనిపిస్తుంది. ఈ 2/4ని ఏదైనా నెంబర్తో కింద పైన డివైడ్ చేయొచ్చా? ఆలోచించండి. ఎస్, ఈ రెండు కూడా 2 టేబుల్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని సేమ్ అయిన 2తో డివైడ్ చేస్తాం. 2 డివైడెడ్ బై 2 ఈజ్ 1, 4 డివైడెడ్ బై 2 ఈజ్ 2. సో 2/4 అనే పెద్ద 2 and 4 అనే పెద్ద నెంబర్స్, వాటిని మనం చిన్నగా చేసేసాం 1/2. ఓకే, సో సేమ్ నెంబర్తో డివైడ్ చేయగలిగితే మనకి చిన్న నెంబర్స్ వస్తాయి. 9/8, 18. ఇది ఏ టేబుల్లో ఉందో ఆలోచిస్తే మనకి ఇది 9 టేబుల్లో ఉంది, అలాగే 3 టేబుల్లో కూడా ఉంది. సో 9/18ని సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ అయితే వస్తుంది. 9 డివైడెడ్ బై 3 ఈజ్ 3, 18 డివైడెడ్ బై 3 ఈజ్ 6. సో దీన్ని మళ్ళీ చిన్నగా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎస్, ఈ రెండు కూడా 3 టేబుల్లో ఉన్నాయి కదా. సో 3 డివైడెడ్ బై 3 ఈజ్ 1, 6 డివైడెడ్ బై 3 ఈజ్ 2. సో మనం 9/18 అనే ఒక పెద్ద నెంబర్స్ గల ఉన్న ఒక ఫ్రాక్షన్ని సింపుల్గా 1/2గా మార్చేసాం. ఇవన్నీ మనకి ఎలా అర్థమవుతుందంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్ ద్వారా, అలాగే ఒక ఫ్రాక్షన్ని సేమ్ నెంబర్తో పైన కింద డివైడెడ్ బై చేస్తే మనకి ఈక్వల్ ఫ్రాక్షనే వస్తుంది. అలా చేయడం వల్ల మనం పెద్ద నెంబర్ని చిన్న ఫ్రాక్షన్గా మార్చుకోవచ్చు. 2/6 అనేది 2 and 6 అనేవి 2 టేబుల్లో ఉన్నాయి. కాబట్టి మనం డివైడెడ్ బై 2 చేద్దాం. అప్పుడు 2 and 3. ఇలా మనకి ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైపోతుంది. అప్పుడు మనం సింపుల్గా ఏదైనా మనకి 9/12 అనే ఒక ఫ్రాక్షన్ కనిపించగానే మన సీనియర్స్ పెద్దవాళ్ళు ఎలా చేస్తుంటారంటే ఈ రెండు కూడా 3 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 3 3 జా 3 4 జా అని ఇలా క్యాన్సిల్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఈ ఫ్రాక్షన్ 3/4 అయిపోయింది అనమాట. సో మీరు ఇలా కొన్ని ఫ్రాక్షన్స్ని ప్రాక్టీస్ చేయగా అప్పుడు మీరు ఇలా క్యాన్సిల్ చేయడం అయితే నేర్చుకుంటారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఏదైనా ఒక ఫ్రాక్షన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో సేమ్ నెంబర్తో ఇలా క్యాన్సిల్ చేయగా మనకి సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ అయితే వస్తుంది. సో ఈ విషయం మీకు అర్థమైన తర్వాత ఈ ఫ్రాక్షన్ 10/50 అనే ఫ్రాక్షన్కి సింప్లిఫైడ్ ఒక సింపుల్ ఫ్రాక్షన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. దాన్ని క్వశ్చన్ నెంబర్ 3కి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ చాప్టర్లో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేది చాలా సింపుల్. ఇవి ఎలా అంటే ఇప్పటికీ మనం ఆల్రెడీ చూసాం. ఏవైనా మనకి 2 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉండేటప్పుడు ఇక్కడ మనకి 2/3 ఉంది, అలాగే 3/5 ఉంది. ఈ రెండింటికి మనం మల్టిప్లికేషన్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. పైన ఉండే నెంబర్స్ని న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ చేసేస్తాం, కింద ఉండే నెంబర్స్ కూడా డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేసేస్తాం. అప్పుడు 2 3 జా 6, 3 5 జా 15. దిస్ ఈజ్ వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ కూడా మనకి నెక్స్ట్ ఫ్రాక్షన్ 2/3 ఇంటూ 5/8 ఉందనుకోండి. ఇప్పుడు కూడా 2 ఇంటూ 5 చేసేసేయాలి, 3 ఇంటూ 8 చేయాలి. అప్పుడు మనకి 10/24 వస్తుంది. ఇక్కడ కూడా 8/9 ఇంటూ 3/4. ఇంకా సింపుల్గా చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తున్నప్పుడు ఇందులో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు నెంబర్స్ ఒకే టేబుల్లో ఉండేటప్పుడు వాటిని మనం ఇందాక నేర్చుకునే విధంగా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 3 and 9 అనేవి సేమ్ టేబుల్లో ఉన్నాయి, బట్ కాబట్టి మనం వీటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 1 జా 3 3 జా అండ్ 4 8 కూడా సేమ్ టేబుల్లో ఉన్నాయి. 4 1 జా 4 2 జా. సో ఫైనల్గా మనకి మిగిలినవి ఏంటి? 2 ఇంటూ 1 మిగిలింది, కింద 3 ఇంటూ 1 మిగిలింది, అంటే 2/3 అనమాట. అలాగే నెక్స్ట్ ఇది కూడా 2/3 ఇంటూ 4/3.
ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిల్ చేయడానికి కుదురుతుందా? కుదరట్లేదు. కాబట్టి నార్మల్గా 2 × 4 8, 3 × 3 9. మనకి ఈ ఫ్రాక్షన్ చాప్టర్ చేసేటప్పుడు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద నెంబర్స్ ఎక్కడైనా కనిపిస్తే వాటిని ఎల్లప్పుడూ కూడా మనం సింప్లిఫై చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రాబ్లం చేయడం ఈజీగా అనిపిస్తుంది. మనకి ఎక్కడైనా ఇలా 6/15 కనిపించింది అనుకోండి, దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేసే ఛాన్స్ ఉందా లేదా ఆలోచించాలి. సో దీనికైతే ఛాన్స్ ఉంది కదా, 3 టేబుల్లో ఉన్నాయి. 3 2 జా 3 5 జా, రైట్. సో దీన్ని మనం సింపుల్గా 2/5 చేసేసుకోవాలి. ఎప్పుడు మనకి పెద్ద నెంబర్స్ కనిపించినా ఒకవేళ వాటిని సింప్లిఫై చేసే ఛాన్స్ ఉంటే వెంటనే చేసుకొని పెట్టుకోవాలి. ఇది కూడా 2 టేబుల్లో ఉంది కదా. సో 2 5 జా 2 12 జా, సో 5/12. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేసే ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక విషయం, ఇక్కడ చెప్పిన విధంగా మల్టిప్లై చేసేటప్పుడు కానీ డివిజన్ చేసేటప్పుడు కానీ మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటే వాటిని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ మల్టిప్లికేషన్ అర్థమైన తర్వాత మీరు ఈ ప్రాబ్లం చేయండి. 4/5 × 3/2. దీనికి వచ్చిన ఆన్సర్ని క్వశ్చన్ నెంబర్ 4కి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ డివిజన్. డివిజన్ కూడా ఇలాగే ఉంటుంది బట్ విత్ ఎ స్మాల్ చేంజ్. అదేంటి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2/5 డివైడెడ్ బై 3/2. ఇందులో ఏం చేయాలి అంటే ఇది కూడా మల్టిప్లికేషన్ లాగానే, కాకపోతే మనం జాగ్రత్తగా చూడండి. 2/5 అనేది ఫస్ట్ ఫ్రాక్షన్. 2/5 అనేది ఫస్ట్ ఫ్రాక్షన్. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఉన్నది ఏంటంటే సెకండ్ ఫ్రాక్షన్ 3/2. ఇది మనకి సెకండ్ ఫ్రాక్షన్. ఈ ఆర్డర్ మనం నీట్గా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఈ సెకండ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి అంటే రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈజ్ రెసిప్రోకల్ అంటే మనకి ఫ్రాక్షన్లో న్యూమరేటర్ బై డినామినేటర్ అయితే ఉంది కదా, దీన్ని రివర్స్ చేయడం. రెసిప్రోకల్ అంటే ఏంటంటే దీనికి రెసిప్రోకల్ చేయాలి. అంటే డినామినేటర్లో ఏదైతే కనిపిస్తుందో అది పైన రాయాలి, న్యూమరేటర్లో ఏదైతే కనిపిస్తుందో అది కింద రాయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ఉంది కదా, 3/2కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే కిందది పైకి పైది కిందకి. అంటే 3/2 ఉంది కదా, దీని రెసిప్రోకల్ 2/3. అలాగే 1/4 ఉందనుకోండి, దాని రెసిప్రోకల్ ఏమవుతుందంటే రివర్స్ 4/1. అలాగే 7/9 ఉందనుకోండి, దీని రెసిప్రోకల్ ఏమవుతుందంటే 9/7. ఏం లేదు, దీన్ని ఇలా రివర్స్ చేయాలి, కిందది పైకి పైది కిందకి. అప్పుడు ఇది దీని యొక్క రెసిప్రోకల్ అని చెప్తాం. ఓకే, ఇలా రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఉంచాలి, సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్గా రాసుకోవాలి. అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ 2/5 అండ్ సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రివర్స్లో కింద పైకి పైది కిందకి. ఇక్కడ 3/2 ఉంది కదా, దీని రివర్స్ ఏమవుతుంది 2/3 అవుతుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఈ రెండింటిని ఇంటూ చేసేసేయాలి అంతే. ఇలా చేయడం వల్ల మనకి డివిజన్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. 2 2 జా 4, 5 3 జా 15. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. అలాగే సెకండ్ది, ఫస్ట్ది మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్, సెకండ్ ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. 1/3 ఉంది కదా, దీన్ని రివర్స్ చేస్తే 3/1 వస్తుంది. ఎక్కడైనా క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి 6/4. ఓకే, ఇంకా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 2 జా 2 3 జా, కాబట్టి 3/2 ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ 3/5 ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ దీన్ని రివర్స్ చేయాలి. దీన్ని రివర్స్ చేసేటప్పుడు మనకి 12/5 కాస్త 5/12 వస్తుంది. ఏమైనా క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఎస్. 5 1 జా 5 1 జా 3 1 జా 3 4 జా, అప్పుడు మిగిలింది 1 × 1/1 × 4 అంటే 1/4. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ లాస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 6/7 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి ఇంటూ 3 అంటే అర్థం ఏంటి? దీన్ని మనం ఎప్పుడైనా మనకి ఇలా హోల్ నెంబర్స్ కనిపిస్తే దానికి ఫ్రాక్షన్ కావాలి అంటే 3/1 నుంచి అని రాసుకోవాలన్నమాట. ఇలా బై 1 రాసినంత మాత్రాన దీని యొక్క వాల్యూ ఏం మారిపోదు, అలానే ఉంటుంది. 3 = 3/1, 4 = 4/1. ఓకే, సో 3ని మనం 3/1గా రాసుకుంటే ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ రాసుకోవచ్చు. సో దీని రెసిప్రోకల్ ఏమవుతుంది 1/3. క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉందా? 3 1 జా 3 2 జా, సో 2/7 ఈజ్ ద ఆన్సర్. సింపుల్, అంతే. ఒక ఫ్రాక్షన్స్ని డివిజన్ చేయాలంటే ఇలా చేయాలి. ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి, నెక్స్ట్ ఫ్రాక్షన్ని రివర్స్ చేసి రాసి ఆ రెండింటిని ఇంటూ చేయాలి. ఓకే, సో మీరు ఇది ట్రై చేయండి. 3/9 డివైడెడ్ బై 2/8 దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి క్వశ్చన్ నెంబర్ 5కి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ డివిజన్ నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ ఈజ్ మనం కొన్ని ఫిగర్స్ డ్రా చేసి సింపుల్గా వీటిని యాడ్ చేద్దాం. 1/5 + 2/5. సో 1/5 అంటే ఏంటి? ఒక సింగిల్ యూనిట్ని
5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్స్, 4, 5 పార్ట్స్. అందులో నుంచి ఒక పార్ట్ని షేర్ చేయాలి. దీన్ని దేనికి యాడ్ చేయాలి? 2/5కి యాడ్ చేయాలి. అంటే ఒక సింగిల్ యూనిట్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేసి అందులో 2 పార్ట్స్ తీసుకోవాలి. సో మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఒక ఐస్ క్యూబ్స్ యొక్క ట్రే ఉంటుంది కదా, సో దాన్ని ఊహించుకోండి. మనం ఈ షేడెడ్ పార్ట్స్ని అందులో తీసుకునే ఐస్ క్యూబ్స్ అనుకుందాం. ఓకే, సో ఆ ట్రేలో నుంచి 1/5 అనే ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం, ఇందులో 2/5 అనే ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం. ఆ రెండింటిని కలిపి ఆ క్యూబ్స్ని ఇంకొక ట్రేలో వేసాం అనుకోండి. ఇందులో కూడా మనకి ఎన్ని ప్లేసెస్ ఉంటాయి? 5 ప్లేసెస్ ఉంటాయి. ఆ ఐస్ క్యూబ్స్ అన్ని ఇందులో వేస్తే మనకి ఎన్ని ఫిల్ అవుతాయి? ఇది ఇక్కడ ఫిల్ అవుతుంది, ఇక్కడ 2 ఇక్కడ ఫిల్ అవుతున్నాయి. సో ఆ రెండు కలిపి మనకి ఏ ఫ్రాక్షన్గా తయారయ్యాయి? 3/5గా తయారయ్యాయి. ఓకే, అలాగే 2/9 అండ్ 3/9 ఒక సింగిల్ యూనిట్ని 9 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. సో 9 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాక దాంట్లో నుంచి మనం ఎన్ని పార్ట్స్ షేర్ చేయాలి? 2 పార్ట్స్, 1, 2. దీన్ని దేనికి యాడ్ చేయాలి? 3/9కి. ఒక సింగిల్ యూనిట్ని 9 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి దాంట్లో నుంచి మనం ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి? 3 పార్ట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఐస్ క్యూబ్స్గా ఊహించుకొని వాటన్నిటిని మళ్ళీ ఒక సింగిల్ ఐస్ క్యూబ్లో పెడితే దాంట్లో కూడా ఈ 9 ప్లేసెస్ ఉన్నాయనుకోండి, అందులో పెడితే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇది షేడ్ అవుతుంది, ఇది షేడ్ అవుతుంది, ఇక్కడ 3 పార్ట్స్ ఇక్కడ షేడ్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 5/9 వచ్చింది. ఇక్కడ మన ఐస్ క్యూబ్స్ని కలుపుతున్నామే తప్ప ఐస్ యొక్క ట్రే ఏదైతే ఉందో దాన్ని మార్చట్లేదు. అంటే అర్థం ఏంటంటే వీటిని పెట్టుకునే ప్లేస్ డినామినేటర్ మారట్లేదు, ఓన్లీ న్యూమరేటర్స్ మాత్రమే ప్లస్ అవుతున్నాయి అనమాట. అదేవిధంగా మనం మ్యాథ్స్ చేసేటప్పుడు కూడా ఒకవేళ డినామినేటర్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆ ఐస్ ట్రే యొక్క ప్లేసెస్ మారవు, అలానే ఉంటాయి. జస్ట్ అందులో పెట్టే ఐస్ క్యూబ్స్ మాత్రమే యాడ్ అవుతాయి. అంటే న్యూమరేటర్స్ని మాత్రమే యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 4/5 అవుతుంది. న్యూమరేటర్ ప్లస్ న్యూమరేటర్ బై డినామినేటర్ సేమ్ ఉంటే అది రాసుకుంటాం. సో ఈ విషయం మీకు అర్థమైన తర్వాత 3/7 ప్లస్ 2/7 అనే క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ 6కి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అలాగే సిమిలర్ వేగా మనం ఇవి కూడా ఆలోచిద్దాం. 2/3 ప్లస్ 1/2. సో 2/3 అంటే ఎలా వస్తుంది? ఒక సింగిల్ యూనిట్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, అందులో నుంచి మనం ఎన్ని షేర్ చేయాలి? 2 పార్ట్స్ని ఇలా షేర్ చేయాలి. దాన్ని దేనికి యాడ్ చేయాలంటున్నారు? 1/2కి. 1/2 అంటే ఒక సింగిల్ యూనిట్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, దాన్ని ఇక్కడ ప్లస్ చేయాలి. ఇక్కడ మనం ఈ రెండు కూడా మనం యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి డినామినేటర్ సేమ్గా లేవు, అంటే ఐస్ క్యూబ్స్ యొక్క ట్రే సేమ్గా లేదు. ఇక్కడ పీసెస్ ఏమో చిన్నగా ఉన్నాయి, ఇక్కడ పీసెస్ పెద్దగా ఉన్నాయి. ఈ రెండు కూడా తీసుకెళ్ళి ఎటువంటి ట్రేలో పెట్టాలో మనకి అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇది కూడా చూడండి, 1/5 ప్లస్ 3/10 ఇలా ఉండేటప్పుడు డినామినేటర్స్ డిఫరెంట్గా ఉండేటప్పుడు ఎలా చేయాలి మరి? ఆ విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇది నేర్చుకునే ముందు మనం జస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో ఒకసారి చూస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఎక్కడైనా మనకి గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి, అలా కనిపించేటప్పుడు వాటి యొక్క డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయనుకోండి, వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే 3/9, 4/9, 1/9, 2/9. ఇక్కడ చూడండి, ఓన్లీ న్యూమరేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. ఇటువంటి వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, అలా అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే ఎక్కడైనా మనకి ఇలాగే ఫ్రాక్షన్స్ కనిపించేటప్పుడు వాటి యొక్క డినామినేటర్ సేమ్గా లేవనుకోండి, అంటే 2/3, 4/6, 1/2, 7/9, 4/10 ఇలా చూడండి, ఇక్కడ మనకి డినామినేటర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అటువంటప్పుడు ఈ ఫ్రాక్షన్స్ యొక్క గ్రూప్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి అంటే సేమ్ అని, అన్లైక్ అంటే దాని యొక్క ఆపోజిట్ డిఫరెంట్గా ఉన్నాయని అర్థం. ఓకే, ఇది మీకు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి మనకు అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మనం లైక్ ఫ్రాక్షన్స్ని ప్లస్ చేయడం మైనస్ చేయడం సింపుల్గా చేసేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫ్రాక్షన్స్ని ప్లస్ చేయాలి అంటే సింపుల్గా మనం ఏం చేసేసాం? డినామినేటర్ సేమ్గా రాసేసాం, పైన ఉండే న్యూమరేటర్స్ అన్ని ప్లస్ చేసేసాం. 3 + 4 + 1 + 2 అంటే 10/9 వచ్చేసింది. బట్ మనకి ఇలా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఎలా ప్లస్ చేయాలో తెలియదు. సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలా అంటే సింపుల్, మనకి ఎప్పుడైతే అన్లైక్ ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయో వాటిని మనం మార్చేసేయాలి. ఎలా మార్చుకోవాలి అంటే లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి.
అలా మార్చుకున్న తర్వాత మనకి ప్లస్ మైనస్ ఏం చేయాలనుకున్నా సరే సింపుల్గా చేసేస్తాం. సో అది ఎలా చేయాలో నేర్చుకుందాం. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎక్కడైనా మనకి ఈ రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ 1/4లో డినామినేటర్ 4 ఉంది, 1/2లో డినామినేటర్ ఏమో 2 ఉంది. ఈ రెండు డిఫరెంట్ కదా, వీటిని మనం ఎలా మార్చుకోవాలి, డినామినేటర్ సేమ్ వచ్చే విధంగా మార్చుకోవాలి. అంటే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక నెంబర్ని వేరే దానిలాగా మార్చడానికి అవుతుందో లేదో ఆలోచించండి. 4ని 2లా మార్చడానికి అవుతుందా, లేదు. 2ని 4లా మార్చడానికి అవుతుందా, అవుతుంది. ఎలా మార్చవచ్చు, ఇంటూ 2 చేస్తే ఇది 4 అయిపోతుంది. ఈక్వల్ ఫ్రాక్షన్స్లో మనం తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ని ఇంటూ చేస్తే కిందే నెంబర్తో చేస్తే పైన కూడా అదే నెంబర్తో ఖచ్చితంగా మనం ఇంటూ చేయాలి. అప్పుడే దాని యొక్క వాల్యూ మారదు, లేదంటే మారిపోతుంది. సో 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2, 2 2 జా 4. ఎస్, దీన్ని మనం దీని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్ తీసుకుంటే 2/4 వచ్చింది. అంటే 1/2ని మనం 2/4గా రాసుకోవచ్చు. 1/4 కామా 2/4. ఇప్పుడు ఇవి ఈ రెండు కూడా డినామినేటర్స్ సేమ్ అయిపోయాయి, అవునా. సో ఇవి మనకి లైక్ ఫ్రాక్షన్స్గా మార్చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్లస్ చేయాలంటే సింపుల్గా 1 + 2/4గా చేసేసాం, 3/4. సో ఇలా మనకి సింపుల్ నెంబర్స్ కనిపిస్తున్నప్పుడైతే మనం ఈజీగా వాటిని ఆలోచించి బ్రెయిన్ పెట్టయితే చేసేసేయచ్చు. కాకపోతే పెద్ద పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం దేంతో ఇంటూ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనం ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఏం చేయాలంటే డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం కట్టాలి. డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం కట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెంట్ నెంబర్ ఉందనుకోండి, 2/3, 4/6, 1/2. ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు ఎలా మార్చాలనుకుంటున్నాం, లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలి అనుకుంటున్నాం. సో ఈ మెథడ్ ఫాలో అయ్యి మనం వీటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి. సో డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం కడదాం. డినామినేటర్స్ ఏమేమి ఉన్నాయి, 3, 6 and 2. దీనికి ఎల్సిఎం కడితే 2, 3 యాజ్ ఇట్ ఈస్, 2 3 జా 6, 2 1 జా 2 అండ్ 3తో చేద్దాం. 3 1 జా 3 1 జా అండ్ 1 యాజ్ ఇట్ ఈస్. సో 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో డినామినేటర్ అయితే 6 వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మేక్ ఆల్ ద డినామినేటర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం. మనకి ఏదైతే ఈ ఎల్సిఎం వచ్చిందో ఆ ఎల్సిఎం వచ్చే విధంగా ప్రతి ఒక్క డినామినేటర్ని అలా మార్చుకోవాలన్నమాట. సో 3ని 6కి ఎలా చేస్తాం, 3ని 6గా చేయాలంటే కింద పైన 2తో ఇంటూ చేస్తే మనకి ఇది 6 అయిపోతుంది. 3 2 జా 6. సో ఇది మనకి డినామినేటర్ అయిపోయింది. నెక్స్ట్ 4/6 ఉంది, దీన్ని మనం ఏం మార్చక్కర్లేదు, సేమ్. నెక్స్ట్ 1/2 ఉంది, దీన్ని కూడా మనం ఇప్పుడు 6గా చేయాలి. 6గా చేయాలంటే ఇంటూ 3, కింద ఇంటూ 3 చేస్తే పైన కూడా ఇంటూ 3, 3/6. ఇప్పుడు మనకి ఆల్ ఫ్రాక్షన్స్ సేమ్గా డినామినేటర్ 6 వచ్చే విధంగా వచ్చేసాయి అనమాట. సో మనం మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ద సేమ్ నెంబర్, దాని యొక్క వాల్యూ మారదు కాబట్టి మనకైతే ఇలా లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. 4/12, 3/4, 1/3. వీటికి డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం కడదాం. 12, 4, 3 కడితే 3 టేబుల్లో 3 4 జా 4 అండ్ 3 1 జా 3. 4 టేబుల్లో 4 1 జా 4 1 జా 1 యాజ్ ఇట్ ఈస్. 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న అన్ని డినామినేటర్స్ని 12గా మార్చుకోవాలి. ఓకే, 12గా మార్చుకోవాలంటే మనం ఏదో ఒక నెంబర్తో ఇంటూ చేయాలి. సో 4ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 12 వస్తుంది అన్న క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం, 12/4 చేయాలి. అంటే 12 డివైడెడ్ బై 4 చేయాలి. 4 3 జా 12. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, 4ని 3తో ఇంటూ చేస్తే మనకి 12 వస్తుంది అని అర్థమవుతుంది కదా. అప్పుడు 3/4 ఫ్రాక్షన్ తీసుకొని కింద పైన 3తో మల్టిప్లై చేయాలి, 9/12. సో 3/4 మనకి 9/12గా మారిపోయింది. ఈ రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 1/3. 1/3 ఉంది కదా, దీన్ని కూడా ఏ నెంబర్తో ఇంటూ చేయాలో తెలియదు అనుకోండి, మనకి ఎల్సిఎం ఏదైతే ఉందో ఆ ఎల్సిఎంతో దీంతో డివైడ్ చేసేసేయండి. 3 4 జా 12. ఓకే, 3 4 జా 12 కాబట్టి కింద పైన 4తో ఇంటూ చేయాలి, 4/12 వచ్చేసింది. సో మనకి అన్ని ఫ్రాక్షన్స్ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి. ఓకే, సో ఇటువంటివి మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎడిషన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మనకి కొన్ని ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి, 2/3 ప్లస్ 1/4. ఇప్పుడు మనకి డినామినేటర్స్కి ఎల్సిఎం కట్టాలి. 3కి 4కి ఎల్సిఎం కడితే మనకి 12 వస్తుంది. సో డినామినేటర్స్ అన్ని 12గా మార్చుకోవాలన్నమాట. సో 3 ఇంటూ వాట్ ఈజ్ ఈక్వల్ టు 12 తెలియదు అనుకోండి,
అప్పుడు ఏం చేయాలి, 12ని 3తో డివైడ్ చేయాలి. 3 4 జా 12 కాబట్టి ఓకే 3ని ఇంటూ 4 చేయాలి, ఇది కూడా ఇంటూ 4 చేయాలి. 4ని 12గా మార్చాలి అంటే 4 ఇంటూ 3 1 ఇంటూ 3 2 4 జా 8 3 4 జా 12 ప్లస్ 1 ఇంటూ 3 3 4 ఇంటూ 3 12. ఇప్పుడు ఏమవుతుంది 11/12 ఇది మనకి వచ్చేసింది. నెక్స్ట్ 6 అండ్ 2 6కి 2కి ఎల్సిఎం కడదాం. 2 3 జా 2 1 జా. నెక్స్ట్ 3తో చేస్తే 3 1 జా 1 యాజ్ ఇట్ ఈస్. 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎల్సిఎం అనేది 6 వచ్చింది. సో 5/6కి 6 ఆల్రెడీ ఉంది, సో దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. 1/2కి మనం ఈ డినామినేటర్ని 6గా మార్చాలి. సో 6గా మార్చాలంటే ఇంటూ దేంతో చేయాలి ఆలోచించండి. ఒకవేళ మైండ్లో రాకపోతే ఇలా డివిజన్ చేసుకోండి. 2 3 జా 6 కాబట్టి 3తో ఇంటూ చేయాలి అని తెలుసుకున్న తర్వాత ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే 5/6 ప్లస్ 3/6 రెండు లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్ సేమ్ అయిపోయాయి కదా. ఇప్పుడు యాడ్ చేయడం సింపుల్ 8/6. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్స్ ఏమేమి ఉన్నాయి 4 6 3 2 2 జా 2 3 జా అండ్ 3 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 3 2 యాజ్ ఇట్ ఈస్ 3 1 జా 3 1 జా. నెక్స్ట్ 2 1 జా 1 యాజ్ ఇట్ ఈస్ 1 యాజ్ ఇట్ ఈస్. 2 ఇంటూ 3 ఇంటూ 2 చేస్తే మనకి ఏమొచ్చింది 6 2 జా 12. సో అన్ని డినామినేటర్స్ అన్నీ కూడా 12గా మారిపోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/4 ఉంది. 3/4లో 4ని 12గా మార్చాలంటే 4 ఇంటూ ఏ నెంబర్ చేయాలి అనేది మనకి మైండ్లో వచ్చేస్తే పర్లేదు. ఒకవేళ మైండ్కి రావట్లేదు అంటే 12 డివైడెడ్ బై ఈ నెంబర్ చేయండి 4 4 3 జా 12. అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలి 4ని ఇంటూ 3 చేయాలి. కింద ఇంటూ 3 చేస్తే పైన కూడా ఇంటూ 3 చేయాలి. అప్పుడు 9/12 ఫస్ట్ నెంబర్ మనకి 12 డినామినేటర్ వచ్చేసింది. నెక్స్ట్ 2/6 ఇంటూ ఏ నెంబర్తో చేస్తే మనకి 12 వస్తుంది కింద 2తో. సో కింద 2తో చేస్తే పైన కూడా 2తోనే చేయాలి. ఇది కూడా డినామినేటర్ సేమ్ అయిపోయింది. నెక్స్ట్ 4/3. సో 3ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 12 వస్తుందో ఆలోచించండి 4తో. కింద 4తో చేస్తే పైన కూడా 4తోనే 16/12. సో ఫైనల్లీ మనకి అన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయాయి. డినామినేటర్ సేమ్ అయిపోయింది, న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేసేస్తాం. ఇక్కడ మనకి 5 4 10 ఈ మూడు కూడా మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. వీటిని మనం ఎల్సిఎం కడదాం. ఎల్సిఎం కడితే 2 5 యాజ్ ఇట్ ఈస్ 2 2 జా 4 2 5 జా 10. మళ్ళీ 5తో చేస్తే 5 1 జా 2 యాజ్ ఇట్ ఈస్ 5 1 జా. నెక్స్ట్ 2తో చేస్తే 2 1 జా 2 1 జా. నెక్స్ట్ దీని యొక్క ఎల్సిఎం 2 ఇంటూ 5 ఇంటూ 2 2 5 జా 10 10 ఇంటూ 2 20 అనమాట. సో ఎల్సిఎం మనకి 20 వచ్చింది. 20 వస్తే 4/5 ఇంటూ కింద 5కి ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 20 వస్తుంది ఆలోచించండి. 5 4 జా కదా, కింద 4 చేస్తే పైన కూడా 4 16/20. ఫస్ట్ది డినామినేటర్ 20 వచ్చేసింది. నెక్స్ట్ 3/4 ఇంటూ 4ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే కింద 20 వస్తుంది 5తో. కింద 5తో చేస్తే పైన కూడా 5తోనే 15/20. సెకండ్ది కూడా లైక్ ఫ్రాక్షన్ వచ్చేసింది. 2/10 ఇంటూ 10ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 20 వస్తుంది 2తో. 2 2 జా 4 10 2 జా 20. సో ఈ మూడు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసి యాడ్ చేసేసేయడం అనమాట. ఇలా మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకుని ఎడిషన్ చేసేసుకోవచ్చు. ఇలానే సబ్స్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ విషయం అర్థమైన తర్వాత 1/2 ప్లస్ 3/4ని ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని వాటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసి క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ చేయండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ ఇలాగే అన్లైక్ ఫ్రాక్షన్స్కి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ది 12/6 మైనస్ 1/3. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 6కి 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 3 2 జా 3 1 జా మళ్ళీ మనకి 6 వచ్చింది. అంటే డినామినేటర్ 6 అవ్వాలి అన్నింటికి. సో 12/6కి ఆల్రెడీ 6 ఉంది, మనం మార్చాల్సిన అవసరం లేదు. 1/3ని కూడా డినామినేటర్ 6గా చేయాలంటే దేంతో ఇంటూ చేయాలి 2తో. కింద చేస్తున్నాం కాబట్టి పైన కూడా చేయాలి. అప్పుడు ఇది 2/6 అయింది. ఫస్ట్దేమో 12/6, నెక్స్ట్ది మైనస్ 2/6. మనకి లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసాయి. సో డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని పైన మైనస్ చేసేస్తాం. 12 మైనస్ 2 ఈజ్ 10. ఓకే. ఇది పెద్ద ఫ్రాక్షన్గా ఉంది, దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా. ఈ రెండు కూడా 2 టేబుల్లో ఉన్నాయి. 2 3 జా 2 5 జా కాబట్టి ఆన్సర్ ఈజ్ 5/3. ఓకే. నెక్స్ట్ ఫ్రాక్షన్ 5/3 మైనస్ 1/21. 3కి 21కి ఎల్సిఎం చేస్తే 3 1 జా 3 7 జా మళ్ళీ 7తో చేస్తే 1 జా 1 జా 3 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు
21. సో ఎల్సిఎం 21 వచ్చింది. అంటే ప్రతి ఒక్క డినామినేటర్ 21గా మార్చుకోవాలి. 5/3 ఇంటూ ఏ నెంబర్ చేస్తే మనకి డినామినేటర్ 21 వస్తుందో ఆలోచించండి. ఒకవేళ ఆలోచించడానికి మైండ్లో రాకపోతే అప్పుడు ఏం చేయాలి, వెంటనే 21/3 చేయాలి. 3 7 21 తెలిసిపోయింది కదా. అంటే 3 ఇంటూ 7 చేయాలి. 3 ఇంటూ 7 చేస్తే 21 వచ్చేసింది. కింద ఏ నెంబర్తో చేస్తే పైన కూడా అదే నెంబర్తో చేయాలి. 5 7 35. ఓకే, సో 5/3 ఈజ్ ఈక్వల్ టు 35/21 మైనస్ 1/21. రెండు కూడా డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి 21 వస్తుంది. పైన 35 మైనస్ 1 ఇస్ 34. సో 34/21 is the answer for that. And 3/4 minus 2/16. సో 4కి 16కి ఎల్సిఎం కడదాం. 4 టేబుల్ ఉన్నాయి. 4 1 4 4 మళ్ళీ 4 టేబుల్లో 4 4 16. కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం ఏమో 16 అనమాట. అంటే డినామినేటర్స్ అన్నిటిని 16గా మార్చుకోవాలి. ఓకే, సో 4ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే మనకి ఆన్సర్లో డినామినేటర్ 16 వస్తుందో ఆలోచించండి. 4 4 కదా. సో కింద ఇంటూ 4 చేస్తే పైన కూడా ఇంటూ 4 చేయాలి. 3 4 12. సో దీన్ని మనం 12/16గా మార్చేసాం. మైనస్ 2/16. ఇందులో డినామినేటర్ సేమే ఉంది కాబట్టి 16 వస్తుంది. 12 మైనస్ 2 ఇస్ 10. దీన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయొచ్చు. 2 5 2 8 కాబట్టి ఆన్సర్ ఇస్ 5/8. నెక్స్ట్ ఇందులో మనకి 5 and 6 ఉన్నాయి. దీన్ని ఎల్సిఎం కడితే మనకి 30 వస్తుంది. అంటే ప్రతి ఒక్క డినామినేటర్ని మనం 30గా మార్చుకోవాలి. 14/5. దీన్ని ఇంటూ ఏ నెంబర్ చేయాలి అంటే ఏం చేయాలి, డివైడ్ చేసుకోవాలి. 30/5 చేస్తే 5 6 30 వస్తుంది. కాబట్టి కింద ఇంటూ 6 పైన కూడా ఇంటూ 6 చేస్తే మనకి ఇదేమో 14 into 6 is 84/30. అలాగే 13/6 ఉంది. సో 6ని ఏ నెంబర్తో ఇంటూ చేస్తే 30 వస్తుంది, 5 ఇంటూ 5. సో 13 5 65 అండ్ 6 5 30. సో ఇప్పుడు రెండింటికి మనకి లైక్ ఫ్రాక్షన్స్ వచ్చేసాయి. 84/30 మైనస్ 65/30. సో 84 మైనస్ 65 చేస్తే మనకి 19 వస్తుంది. 19/30. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ప్రతిసారి మనం ఎల్సిఎం తెలిసిన తర్వాత ఇక్కడ దేంతో ఇంటూ చేయాలో మీకు డైరెక్ట్గా టేబుల్స్ మైండ్లో నుంచి రాకపోతే డివైడ్ చేసుకోండి అని చెప్తున్నాం కదా. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం చిన్న చిన్న టేబుల్స్లో ఉన్న నెంబర్స్ అయితే మనం మైండ్తో చేసేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటప్పుడు మీరు కానీ చేయాలి అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా మైండ్తో చేయలేకపోతే ఇలా డివిజన్ మెథడ్ని ఫాలో అవుతూ ఏ నెంబర్తో ఇంటూ చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. ఓకే, సో ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఈ ప్రాబ్లమ్ అయితే ట్రై చేయండి. 12/6 మైనస్ 1/2. దీనికి ఆన్సర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 8కి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఈ విషయాలన్నీ, కాన్సెప్ట్స్ అన్ని ఇంకొకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్ సెషన్తో పాటు మనం ఏం నేర్చుకున్నామంటే ఏదైనా ఫ్రాక్షన్ కావాలి అనుకుంటే ఒక సింగిల్ యూనిట్ని డిఫరెంట్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే అందులో ప్రతి ఒక్క పార్ట్ని మనం ఒక ఫ్రాక్షన్గా పిలుస్తాం. ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఉంటుంది, అలాగే డినామినేటర్ కూడా ఉంటుంది. డినామినేటర్ అనేది ఆల్వేస్ టోటల్ పార్ట్స్ అవుతుంది. న్యూమరేటర్లో మనం తీసుకున్న పార్ట్స్ రాస్తాం. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డినామినేటర్లో ఎప్పుడు కూడా టోటల్ పార్ట్స్నే రాయాలి. ఈక్వల్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఏదైనా ఫ్రాక్షన్ని కింద పైన న్యూమరేటర్ని అండ్ డినామినేటర్లో సేమ్ నెంబర్తో ఇంటూ చేసినా పర్లేదు, డివైడ్ చేసినా పర్లేదు. అలా వచ్చిన ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా ఒరిజినల్ ఫ్రాక్షన్కి ఈక్వల్ ఫ్రాక్షన్ అయి ఉంటుంది. దాని యొక్క నెంబర్స్ మారచ్చు, బట్ వాల్యూ అయితే మారదు. ఓకే, అండ్ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ అన్ని సేమ్గా ఉంటాయో అటువంటి ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్స్ అన్ని డిఫరెంట్గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం అనమాట. మనం ఎప్పుడైనా సరే ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేయాలనుకుంటే దానికి స్టెప్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఎప్పటిలాగే ప్లస్ మైనస్ అయితే చేసేసేయాలన్నమాట. అండ్ అలాగే మనం మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ చేసేస్తాం, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేసేస్తాం. డివిజన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతాం, సెకండ్ ఫ్రాక్షన్ని మాత్రమే రివర్స్ చేస్తాం. దాన్ని రెసిప్రోకల్ అంటారు. న్యూమరేటర్ని డినామినేటర్లో, డినామినేటర్ని న్యూమరేటర్లో, అంటే కిందది పైన పైది కింద చేస్తే మనకి రెసిప్రోకల్ వస్తుంది. ఆ రెసిప్రోకల్ని ఫస్ట్ ఫ్రాక్షన్ని ఇంటూ చేసేయాలి. ఇలా చేస్తే మనకి ఫ్రాక్షన్స్ యొక్క డివిజన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనమైతే ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండ్ వాటిలో
వాటితో లెక్కలు ఎలా చేయాలి అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ పైన ఎలా ప్రాబ్లమ్స్ చేయాలనే విషయం నేర్చుకుందాం. అలాగే ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఎలా పెట్టాలి అండ్ పాయింట్ డివిజన్స్ అంటే ఏంటి, అలాగే మనకి గ్రూప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చేటప్పుడు అందులో స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న విషయాన్ని మనం నెక్స్ట్ సెషన్లో అయితే తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు ఈ నేర్చుకునే విషయాలన్నీ కూడా మీతో పాటు నవోదయ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ విషయాలన్నీ కూడా, ఈ ఫ్రాక్షన్ చాప్టర్ మీకు ఎలా అర్థమైంది, ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Okay, so this is Become Navodaya Preparation Platform, especially by Navodayans.